హాయ్ హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఏవిఆర్ బ్రైట్ ఫ్యూచర్ ఎడ్యుకేషన్. ఇప్పటివరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, బెల్ ఐకాన్ కొట్టండి. సో ఈరోజు మనం మరొక నిబంధన గురించి ఈరోజు ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం. ఏంటి ఆ నిబంధన అంటే టెలివిజన్. టెలివిజన్ కూడా మనకి 10th వాళ్ళకి ఇంపార్టెంటే. టెలివిజన్ కూడా 10th క్లాస్ వాళ్ళకి ఇంపార్టెంట్ కాబట్టి ఇది ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాలి. 10th వాళ్ళకి కదండి, ఇది 7th, 8th, 9th, 10th ఇప్పుడు పబ్లిక్ కాబట్టి వాళ్ళకి 10 మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే 10th క్లాస్ వాళ్ళకి వెరీ 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 ఇంపార్టెంట్. అందుకే 10th క్లాస్ వాళ్ళు దీనికి మాత్రం అసలు నెగ్లెక్ట్ చేయకూడదు. అసలు టెలివిజన్ అంటే ఏంటి అది తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. కానీ దాని గురించి తెలుసుకోవాలి కదా, రాయాలి కదా, చదవాలి కదా. సో చదవాలంటే దాని గురించి మనం హిందీ కాబట్టి మనం తెలుసుకోవాలి. సో కాబట్టి ఫస్ట్ ప్రస్తావన అని రాస్తాం. ప్రస్తావన రాసి హెడ్డింగ్ పెడతాం. సో ఫస్ట్ పాయింట్, మానవ కో మనోరంజనకి బి జరూరత్ హోతీ హై. మానవుడికి ప్రతి ఒక్కరు కూడా నవే డేస్ అడ్వర్టైజ్మెంట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనోరంజన అనేది ఇంపార్టెంట్. అయితే మానవ శారీరక काम या मानसिक काम करके थक जाने के बाद कुछ आराम पाना चाहते हैं. అయితే నవేడేస్ మానవుడు శారీరకంగా పనిచేసి అలసిపోతాడు, ఆయన మానసిక ఒత్తిడితో అలసిపోతాడు, థక్ ఎంతో పెయిన్తో అలసిపోయి ఉంటాడు. కాబట్టి ఆ మానవుడికి అడ్వర్టైజ్మెంట్ కావాలి. సో కావాలంటే కుచ్ ఆరాం పానా సాహి, అతడు విశ్రాంతి తీసుకోవాలి. విశ్రాంతి తీసుకోవాలంటే ఆ సమయంలో ఆరాం పానే వాళ్ళే సాధనమే. ఆ సమయంలో ఒక ప్రముఖమైన సాధనాలు ఉన్నాయి. ఆ సాధనాల్లో ఈ టెలివిజన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. దాని ద్వారా మనం ఏంటంటే చూడగలుగుతాము, खेलना, गाना, कहानी सुनना, सिनेमा या नाटक देखना, मित्रों से मिलकर खुशी मनाना कुछ प्रमुख साधन हैं. దాని ద్వారా వాళ్ళు ఆటలు ఆడుకోవచ్చు, ఆటలు చూసుకోవచ్చు, పాటలు పాడవచ్చు, పాటలు చూసుకోవచ్చు, కథలు వినవచ్చు, మూవీస్ చూడవచ్చు, స్కిట్లు చూడవచ్చు, మిత్రులతో కలిసి చాలా ఆనందంగా గడపచ్చు. సో అందుకే అది ప్రముఖమైనటువంటి సాధనం. आजकल मानव को मनोरंजन देने वाली साधनों दूरदर्शन प्रमुख साधन है, प्रमुख स्थान है. నవేడే చూస్తే మానవుడు మనోరంజంగా ఉండాలంటే ఆ సాధనల్లో దూరదర్శన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అది ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ విషయ విశ్లేషణ గురించి మనం మాట్లాడదాం. ఇక్కడ కింద పాయింట్స్ రాయాలి, విషయ విశ్లేషణ హెడ్డింగ్ పెట్టి పాయింట్ రాయాలి. దూరదర్శన్ గ్రీక్ భాషక శబ్దం. ఈ దూరదర్శన్ అనేది గ్రీక్ వర్డ్, గ్రీక్ భాషక శబ్ద. గ్రీక్లో దూరదర్శన్ అంటాం. దూరదర్శన్ కో టీవీ బి कहते हैं. దూరదర్శన్ని టీవీ అంటాం. దూరదర్శన్ ఏంటంటామండి, టీవీ. టీవీ అంటే టెలివిజన్. టీవీ యాని టెలివిజన్ హై. టీవీ అంటే ఏదండి, టెలివిజన్. टेली के अर्थ हैं दूर तथा विजन के अर्थ हैं और प्रतिबिंब. అంటే టెలి అంటే దూరం అని అర్థం, ఆర్ విజన్ అంటే ప్రతిబింబం అని అర్థం. అంటే టెలివిజన్, టెలి ప్లస్ విజన్, టెలివిజన్ అంటే ఎక్కడో దూరంగా ఉన్నటువంటి ఆ ప్రతిబింబాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీలో నరేంద్ర మోడీ మాట్లాడుతున్నాడు. సో మనం ఎవరు చూస్తున్నాం, నరేంద్ర మోడీ చూసినట్టు నరేంద్ర మోడీ యొక్క ప్రతిబింబాన్ని మనం చూస్తున్నాం. నరేంద్ర మోడీని చూడాలంటే ఢిల్లీ వెళ్ళాలి. సో ఆయన యొక్క ప్రతిబింబాన్ని మనం చూస్తున్నాం. అందుకే టెలివిజన్, టెలి ప్లస్ విజన్, టెలివిజన్. టెలి అంటే దూర్, విజన్ అంటే ప్రతిబింబం. ఎక్కడో దూరంలో ఉన్నటువంటి దృశ్యాలు మనం ఇంట్లో కూర్చొని చూస్తాం. దాన్నే టెలివిజన్ అని అంటాం. दूरदर्शन के अर्थ होते हैं दूर की दृश्यों का हम जहाँ चाहे वहाँ एक वैज्ञानिक साधन ద్వారా देख सकते हैं. దూరదర్శన్ అర్థం ఏంటంటే ఎక్కడో దూరంలో ఉన్నటువంటి దృశ్యాలన్నీ కూడా మనం ఎక్కడైతే అక్కడ ఇప్పుడు మనం చాలా సౌకర్యంగా హారంగా చూస్తున్నామంటే అది ఒక వైజ్ఞానిక సాధనం ద్వారా మనం చూడగలుగుతున్నాం. ఒక సైంటిస్ట్ ద్వారా మనం చూడగలుగుతున్నాం. సో అయితే దూరదర్శన్ బి అప్నీ కహానీ అంటే దూరదర్శన్కి చాలా
స్టోరీలో ఏంటంటే పహలే పహలే ఇస్కే భరణే కే లియే జాన్ ఎల్ బయాడ్ నా చూడొచ్చు. మొట్టమొదటిగా దీన్ని జేఎల్ బార్డ్ అని అతను దీన్ని ప్రతిపాదించడం జరిగింది. और उसके बाद జర్మన్ కే వైజ్ఞానిక్ పాల్ నెప్కో. ఆ తర్వాత జేఎల్ బార్డ్ తర్వాత జర్మన్ దేశమైనటువంటి పాల్ నిప్కో ఆయన ఆ బేర్ ఇద్దరు కలిసి జేఎల్ బర్డ్ పాల్ నిప్కో చేసి ఒక ప్రయోగం చేసి దాని ముందని పెట్టడం జరిగింది. ఆ తర్వాత క్యాంబిల్ స్వింటన్ आदि कई वैज्ञानिक को लगातार परिश्रम से दूरदर्शन 1927 में एक अच्छा रूप है. ఆ ధర నిరంతర శ్రమ చేసి వాళ్ళు కృషి చేసి మన దగ్గర ఉండేటట్టు వీళ్ళిద్దరూ వాళ్ళ శ్రమ వల్ల క్యాంబిల్ స్వింటన్ వీళ్ళందరూ కలిసి దూరదర్శన్ 1927లో ఒక రూపాన్ని తీసుకురావడం జరిగింది. 1927లో ఒక రూపాన్ని తీసుకురావడం జరిగింది. సో దీనివల్ల లాభాలు ఏంటి అనేది మనం చూసుకుందాం. इस दूरदर्शन कई लाभ हैं. దీనివల్ల చాలా లాభాలు ఉన్నాయి. मानसिक उत्साह बढ़ने वाली साधन में आजकल इसका प्रमुख साधन है. మనం మానసికంగా చాలా ఒత్తిడి పొందుతాం. ఆ ఒత్తిడి అంతా దూరంగా పోవాలంటే మనకి అడ్వర్టైజ్మెంట్ కావాలి. సో టీవీ ద్వారా అది మనకి టెలివిజన్ ద్వారా అది దూరంగా పోయే అవకాశం ఉంటుంది. आजकल हमारा देश में प्रतिशत जनता दूरदर्शन की प्रसारण सीमा में है. ఈరోజు చూస్తే आजकल हमारा देश में 100% మన దేశంలో చూసుకుంటే 100% 100% ప్రతి ఒక్కరు కూడా టీవీని చూస్తున్నారు. టీవీని ప్రతి ఒక్కరు కూడా టెలివిజన్ చూస్తున్నారు 100% కూడా. आजकल इसके द्वारा और एक विषय प्रकार रहा है. అంటే आजकल इसके द्वारा నవేడేస్ దీని ద్వారా ఆర్ ఏక్ విషయ ప్రతి విషయం కూడా మనకి ప్రసారం అవుతుంది టీవీలో. విద్యార్థుల के लिए उपयोगी शिक्षा कार्यक्रम प्रसारित किए जा रहे हैं. విద్యార్థులకైతే ఎడ్యుకేషన్ సంబంధించిన కార్యక్రమాలు కూడా దీనిలో ఎన్నో కూడా మనం ప్రసారం అవుతున్నాయి చూడగలుగుతున్నాం. इसके द्वारा हम समाचार సినిమా నాటక్ ఆది మనోరంజన కార్యక్రమం సున్నా और देख सकते हैं. ఈ టెలివిజన్ ద్వారా మనం వార్తలు కానీ ఆ సినిమాలు కానీ నాటకాలు కానీ అడ్వర్టైజ్మెంట్ కార్యక్రమాలు కానీ మనం సున్నా और देख सकते हैं లేదని వింటున్నాం అది చూస్తున్నాం. సో అది లాభం. టెలివిజన్ సే నష్ట టెలివిజన్ వల్ల కూడా నష్టాలు ఉన్నాయి. ఏంటది? ఇసే लगातार देखने की आंखों में ज्योति मंद भी पड़ते हैं. నిరంతరం చూడడం వల్ల ఎల్లప్పుడూ చూడడం వల్ల ఆంకోంకి జ్యోతి మన కళ్ళులో ఉన్నటువంటి జ్యోతి చిన్న కనుగుడ్డు ఉంటుంది బ్లాక్గా అది మందగిస్తుందంట. అది మందగిస్తుందంటే మనకి కళ్ళు సరిగా కనిపించవు. दैनिक कामकाज छोड़ने के इसमें लीन ना होना चाहिए. డైలీ మనం ఇప్పుడు ముఖ్యమైనప్పుడు ఏ పనులు అయితే చేయాలనుకుంటున్నామో అవన్నీ వదిలేసి ఈ టీవీలో మనం లీనమైపోతాం. దానివల్ల మనకి నష్టం జరుగుతుంది. छात्रों के पढ़ाई छोड़कर ज़्यादा समय इसके सामने बिताना चाहिए. స్టూడెంట్స్ అయితే పూర్తిగా చదువును వదిలేసి ఆ టీవీ దగ్గర ఎక్కువ ఉండడం వల్ల వీళ్ళకి ఎడ్యుకేషన్ కూడా పోయే అవకాశం ఉంటుంది. ఇది కూడా వాళ్ళకి నష్టం కలిగిస్తుంది. కాబట్టి दूरदर्शन के प्रसारण सदुपयोग करके नियमित रूप से देखने मानव जीवन सुखमय होते हैं. दूरदर्शन प्रसाराल का सदुपयोग దాన్ని ఉపయోగించుకోవాలి. నియమిత రూప్ సే దేఖ్తే సే మానవ జీవన్ సుఖమయ होते हैं. అంటే దాంట్లో దూరదర్శన్లో మంచిది చెడైతే మంచిని గ్రహించి చెడిని విడిచేయాలి. ఎప్పుడైతే అలా చేస్తాడో మన యొక్క జీవితం సుఖమయంగా ఉంటుంది. సో ఇది పబ్లిక్లో మీకు పడే అవకాశం ఉంటుంది. సో స్టూడెంట్స్ దూరదర్శన్ మాత్రం మీరు ఎట్టి పరిస్థితులు కూడా మిస్ అవ్వకూడదు. సో థ్యాంక్ యూ ఆల్.